లేఆఫ్స్ కాదు, ఇట్స్ అన్ ఆపర్చునిటీ వేకప్ కాల్. 2020కి ముందు, కరోనాకు ముందు ఎలా ఉండేది మార్కెట్? సో కంపెనీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్, దే ఆర్ కమింగ్ టు ఆఫ్ క్యాంపస్ ఆర్ ఆన్ క్యాంపస్, దట్ ఈస్ ఫైన్. కానీ 2020 తర్వాత ఏమైంది? సో డిజిటలైజేషన్ ఇంక్రీజ్ అవుతుందని చెప్పి మ్యాసివ్ హైరింగ్ జరిగింది, బట్ ఎక్స్పెక్టెడ్ ప్రాజెక్ట్స్ రాలా కదా. సో దట్ స్టిల్ చాలామంది బెంచ్ మీద ఉన్నారు. అగైన్ ప్రాజెక్ట్ ఐపీ మళ్ళీ బెంచ్ మీద 2+ వాళ్ళు చాలామంది ఉన్నారు. అందువల్ల 2021 నుంచి ఆఫర్ లెటర్ వచ్చిన జాయినింగ్ లెటర్ 2 ఇయర్స్కి 1.5 ఇయర్కి అట్లా వచ్చింది. ఇలా హైరింగ్ చాలా వరకు ఫ్రీజ్ అయింది ఈ లాస్ట్ 2 ఇయర్స్లో. ఈ గ్యాప్లో ఏమైందంటే ఎవరైతే బెంచ్ మీద ఉన్నారో, ఎవరైతే 1 ఇయర్ వర్క్ చేసి టెక్నికల్ సపోర్ట్ ఇంకేదైనా ఉంటారు కదా, వాళ్ళని అప్స్కిల్ చేసి ఇంటర్నల్గా తీసుకుంటున్నారు వేరే ప్రాజెక్ట్. సో దట్ ఫ్రెషర్స్ హైరింగ్ చాలా తగ్గినాయి. ఇంకొకటి మాన్యువల్ థింగ్స్ అంతా చాట్‌జీపీటీ ఇదంతా వచ్చిన తర్వాత, కొంచెం ఎల్ఎల్ఎమ్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత జనరేటివ్ AI కొంత డిపెండెన్సీ తగ్గింది, డిఫికల్టీ లెవెల్ పెరిగింది. యాజ్ ఎ ఫ్రెషర్గా నువ్వు 2019లో ఎలాంటి క్వశ్చన్లు ఫేస్ చేసేవాడి? వాట్ ఈజ్ సూప్స్, ఎన్క్యాప్సులేషన్, డిఫరెన్స్ బిట్వీన్ అబ్స్ట్రాక్షన్, ఇంటర్ఫేస్ అండ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ డిఫరెన్సెస్, వాట్ ఇట్, రైట్ ఏ ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్, రైట్ ఏ ప్రోగ్రామ్ ఫర్ palindrome string, write a program for balancing parenthesis, write a program for reverse each word in a string. ఇలా అడిగేవాళ్ళు. దట్ ఈస్ ఫైన్, ఇంటర్వ్యూ అయిపోయేది, వెరీ క్లియర్. ఈరోజు నువ్వు అలాగే ఎక్స్పెక్ట్ చేస్తావా? నో, బికాస్ జనరేషన్ మారింది, టెక్నాలజీ అప్డేట్ అయింది, కాంపిటీషన్ పెరిగింది, ఎవ్రీథింగ్ హ్యాస్ ఇంక్రీజ్డ్. నువ్వు అప్పట్లాగా అది నేర్చుకుంటే యు ఆర్ అప్డేటెడ్ కాదు, యు ఆర్ అవుట్డేటెడ్. గాట్ ఇట్? కాబట్టి ఇప్పుడు నువ్వు నేర్చుకోవాల్సింది ఎలాగా? నువ్వు బీటెక్ ఆర్ డిగ్రీ నువ్వు ఏవైనా నేర్చుకో, నువ్వు ఏ టెక్నాలజీ నేర్చుకోవాలన్నా యూ కెన్ హ్యావ్ గ్రాడ్యుయేషన్లోనే యూ హ్యావ్ సమ్ రోడ్ మ్యాప్. బీటెక్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి నేను ఒక రోడ్ మ్యాప్ ఇచ్చా చూడండి, సెకండ్ ఇయర్ వాళ్ళకి ఇచ్చా చూడండి, థర్డ్ ఇయర్ వాళ్ళకి ఇచ్చా చూడండి, ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఇచ్చా చూడండి, పాస్డ్ అవుట్స్కి ఇచ్చా చూడండి. అన్ని వీడియోస్ నేను ఇక్కడ లిస్ట్ చేస్తా, యూ కెన్ వాచ్. దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. అసలు లేఆఫ్స్ భయపడాలా లేదా ఆపర్చునిటీయా చెప్తా చూడండి అందరికీ. ఇది ఫ్రెషర్కి వస్తే లేఆఫ్స్ వల్ల భయం ఏం లేదు. మీరు నేను ఇచ్చిన రోడ్ మ్యాప్ ప్రకారం ప్రిపేర్ అయ్యి గిట్హబ్లో ప్రాజెక్ట్స్ పెట్టి, లింక్డ్ఇన్లో ప్రాజెక్ట్స్ పెట్టి హోస్ట్ చేసి, ఇలా నా క్లాస్లో అవి చెప్తా చూసి మీరు లింక్డ్ఇన్లో ఫాలో అప్ చేసి మీకు ఆపర్చునిటీ దొరకద్ది ఫ్రెషర్స్కి, 25-26 పాస్డ్ అవుట్స్కి. ఇక్కడ ఫ్రెషర్ అనే ట్యాగ్ ఒకటి ఉంటుంది, అది 3 ఇయర్సే వ్యాలిడిటీ ఉంటుంది. అది ఎవరు ఇస్తారు? ఎవరు ఇవ్వరు. నీ ఇయర్ ఆఫ్ పాస్డ్ అవుట్ 25 అయితే ఇంకొక 1 ఇయర్ వరకు నువ్వు ఫ్రెషర్వే. నీ ఇయర్ ఆఫ్ పాస్డ్ అవుట్ 24 అయితే నీ ఫ్రెషర్ ట్యాగ్ అనేది కంప్లీట్ అవుతుంది అని అర్థం. అంటే కంపెనీస్ లాస్ట్ 2 ఇయర్స్ని ఫ్రెషర్స్గా ట్రీట్ చేస్తాయి. అంటే అదొక సైకలాజికల్ థింగ్. అంటే దానికంటే ఎక్కువ ఖాళీగా ఉన్నాడంటే వీటి స్కిల్స్ లేవు అనే ఇదే ఉద్దేశంతో ఉంటాయి, దాని మించి ఇంకేం లేదు. బట్ యు నో నీడ్ టు మోటివేట్. బట్ అలా కాదు, నాకు 4+, 5+ గ్యాప్ ఉంటే మీరు ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. స్కిల్ ఉందా, యూ కెన్ గెట్ ద జాబ్. అసలు పెద్ద ప్రాబ్లం కాదు అది. స్కిల్ కావాలంటే నేర్చుకోవాలంటే మీరు కూడా 90 డేస్ ప్లాన్ ప్రిపేర్ అవ్వండి. తర్వాత ఎక్స్పీరియన్స్ నాన్ ఐటీ టు ఐటీ వీళ్ళందరికీ సపరేట్గా వీడియోస్ ఉంటాయి, అవి ఫాలో అయితే మీరు ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎలా ఉంటారో అలా మైండ్ సెట్, అలా ప్రాజెక్ట్ చేయడం నేర్పిస్తా. ఇది ఎక్స్పీరియన్స్ది పక్కన పెట్టింది. ఓకే, ఫ్రెషర్స్ది మళ్ళీ కంటిన్యూ చేస్తున్నా. అలా మీరు నేర్చుకోవాలి. ఇప్పుడు లేఆఫ్స్ వల్ల మీ జాబులు పోతాయా? అసలు నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఇప్పుడు లేఆఫ్స్ నాకు ఎలా ఉంటుందంటే చెప్తా చూడండి. సో థింగ్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబులు పోవు. ఫస్ట్ థింగ్ డెవలపర్, థింకింగ్, లాజికల్ ఎబిలిటీ అండ్ ఇంజనీరింగ్. ఇట్స్ నాట్ అబౌట్ కోడింగ్. అది కోడ్ ఇస్తే సరిపోదు. ఇంజనీరింగ్ అంటే లింక్డ్ఇన్ నువ్వు యూజ్ చేస్తున్నావు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, హాట్స్టార్, మెసేజ్ పాసింగ్ క్యూస్ అని ఉంటాయి, డిప్లాయ్మెంట్ స్ట్రాటజీస్, డెవాప్స్, CI/CD పైప్లైన్స్, SRE సైట్ రిలయబిలిటీ ఇంజనీర్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, ఆపరేటింగ్ సిస్టమ్, సో కంపైలర్ డిజైన్, ఏదైనా సరే కోర్ కంప్యూటర్ కాన్సెప్ట్స్. యాజ్ అన్ ఇంజనీర్ యూ వాంట్ టు ఇంటిగ్రేట్ ఆల్ దిస్. అది ఇచ్చిన కొన్ని నువ్వు కాపీ పేస్ట్ చేసి ఏం అవ్వదు అక్కడ. ఇంకొకటి ఏంటంటే ఎలా అంటే లూప్ చేస్తుంది. నువ్వు ఒకటి ఇచ్చావు, అది తప్పించింది, మళ్ళీ ఇంకేదో మార్చి ఇచ్చినప్పుడు నువ్వు ప్రాంప్ట్ సరిగా ఇవ్వకపోయినా అదేం చేస్తుంది అంటే అదే ఇష్యూని రిపీట్ చేస్తూ ఒక లూప్లోకి వెళ్ళిపోద్ది అనమాట. సో ఇలాంటివి చాలా ఉంటాయి. ఇంకొకటి దాని చేతికి నువ్వు కంట్రోల్ ఇచ్చావంటే రేపు పొద్దున నీ కంపెనీ క్లోజ్. ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్
హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్ అంటే కోచింగ్ సెంటర్ కాదు. పెద్ద కంపెనీస్ని టెర్మినాలజీలో ఇన్స్టిట్యూషన్స్ అంటాం. ఓకే, ఇవన్నీ కూడా చాలా కేర్ తీసుకోవాలి. పేమెంట్ గేట్వే కంపెనీస్ కానీ ఏదైనా సరే ఆబ్వియస్లీ కంట్రోల్ ఎవరు, కానీ ఏఐ ఈస్ అన్ ఆపర్చునిటీ టు యూజ్ దట్ అండ్ డూ ద వర్క్ డన్ ఇన్ 1 hour ఇన్స్టెడ్ ఆఫ్ 10 hours. డెవలపర్స్ లైఫ్ అలా చేంజ్ అయింది, కానీ నువ్వు భయపడినట్టు జాబ్ ఉంటుందా పోద్దా అనేది ఉండదు. నువ్వు స్కిల్డ్ అయితే రేపు పొద్దున ప్రపంచం కలియుగం అంతం అయిపోతుంది, అంటే రేపు సాయంత్రం, రేపు మధ్యాహ్నం వరకు నువ్వు జాబ్ చేస్తుంటావు. రిమెంబర్ దిస్. ఏవి పోతాయి, ఏవి ఎగిరిపోతాయి అంటే కస్టమర్ సపోర్ట్, టెక్నికల్ సపోర్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్, ఇవన్నీ ఎగురుతాయి ఇంకొక 5 yearsలో. బట్ డెవలపర్స్ ఇవన్నీ ఉంటాయి, నో ప్రాబ్లం. మీరు చేయాల్సింది ఏంటంటే నేను చెప్పే స్ట్రాటజీస్ని ఇవన్నీ కవర్ చేసి మీరు స్కిల్డ్గా ఇంప్రూవ్ చేసేలాగా ఉంటాయి. మీరు దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఎక్స్పీరియన్స్ అయినా సరే, నాకు టైం ఉండాలే కానీ ఇప్పటికి రోజుకు 1 వీడియో రిలీజ్ చేయడం నాకు టైం సరిపోతుంది, దానికి ఎడిట్ చేయాలి, షూట్ చేయాలి మొత్తం. బట్ అప్కమింగ్ డేస్లో నేను ఏఐ మీద వీడియోలు చేయట్లేదు, ఇవి చేయట్లేదు అనుకోవద్దు. ఫస్ట్ దేనికైనా బేస్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ 90 days, దాని తర్వాత ఏదైనా. ముందు ఏఐ చేసి వేస్ట్. ఎవరో ఒకరు చెప్తారు, వినండి, ఇక్కడి నుంచి చాలా ఇంపార్టెంట్. ఒకడు వస్తాడు, మీరు ఈ టూల్ నేర్చుకోండి, మీరు యాప్స్ బిల్డ్ చేసి లక్షలు సంపాదించవచ్చు. జస్ట్ అది సోది అంతే. నెక్స్ట్ ఇంకొకటి వస్తాడు, మీరు వైప్ కోడింగ్ చేయండి, మీరు కర్సర్ వాడండి, క్లాడ్ వాడండి, చేయండి, దాన్ని ఏదో పెట్టండి, లక్షలు వచ్చేస్తాయి. నో, ఇవన్నీ సుత్తి మాటలు. వాడు ఆ టూల్ని ప్రమోట్ చేయడమో, లేదంటే వాడు ఆ టూల్ వాడి పర్సనల్గా వాడు ఆల్రెడీ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే వాడికి తెలుసు కాబట్టి చేసుకోగలుగుతున్నాడు. వాడి ఐడియాతో వాడు ఏదో చేసుకుంటున్నాడు. అది నీ ఐడియా కాదు, వాడి నాలెడ్జ్ నీకు లేదు. కాబట్టి ఫస్ట్ బేసిక్స్ ఏంటంటే వాటి మీద పడద్దు ఎవరు కూడా, ఫ్రెషర్స్ కానీ ఈవెన్ ఎక్స్పీరియన్స్ అయినా సరే. ఫస్ట్ మీరు ఒక స్కిల్, .NET ఫుల్ స్టాకా, జావా ఫుల్ స్టాకా, ఏదైనా ఒక ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ మీరు నేర్చుకున్నారంటే మాత్రమే మీరు ఏఐ టూల్స్కి వెళ్ళాలి. అదేం నేర్చుకోకుండా డైరెక్ట్గా ఏఐ టూల్స్కి వెళ్తే మాత్రం మీరు శూన్యం. గుర్తుపెట్టుకోండి, శూన్యం అంటే శూన్యమే, దానికి ఇంకొక 0.0% కూడా కాదు. అది నేర్చుకున్న తర్వాత ఏఐని మీరు ఎలా ఉపయోగించాలనేది చూడాలి, కానీ నేను ఏఐ టూల్ నేర్చుకున్నాను నాకు ఇది కావాలంటే కాదు, అన్నీ కుదరవు. ఇంకోటి ఓన్లీ ఏఐ టూల్సే నేర్పిస్తుంటాడు. వాడికి ఆ ఏఐ టూల్స్లో వాడికి ఏదో బిజినెస్ తగిలింది, వాడు చేసుకుంటున్నాడు. అది వాడికి ఐడియా నీకు వర్కౌట్ అవుతుందని లేదు. వాడికి అలా అదృష్టం కలిసి వచ్చింది కాబట్టి కలిసి వచ్చింది, కానీ నీకు అలా కలిసి వస్తుందని మనం చెప్పలేం. కానీ ఒక ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ స్కిల్ వచ్చిన తర్వాత ఏఐని ఎలా వాడాలో, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, దాన్ని నేను జాబ్లో ఎలా వాడాలి, ఫ్రెషర్గా నేను ఎలా వాడుకోవాలని మీకు తెలుస్తుంది. అక్కడి నుంచి మీ జర్నీ స్టార్ట్ అవుతుంది. కానీ ఇవన్నీ వదిలేసి ఏఐ మీద పడ్డారంటే వేస్ట్, దేనికి పనికి రాకుండా పోతారు. ఓకే, ఇంకొకటి, ఏఐ నువ్వు ఒక ప్రాంప్ట్ ఇస్తే లీటర్ నీళ్ళు తాగద్ది తెలుసా. డేటా సెంటర్లు ఇవన్నీ కూలింగ్ అవ్వడానికి హీటింగ్ వాటర్ని ఏదో ట్రాన్స్ఫార్మ్ చేసి ఇంకొక లిక్విడ్ లాగా ట్రాన్స్ఫర్ చేసి ఆ లిక్విడ్లో ఉంటాయి సర్వర్లు, అవి వాడతారు. సో ఎన్వైర్న్మెంట్కి దండగే, అన్నిటికీ దండగే. ఇక్కడ నేను ఒక సిచ్యువేషన్ చెప్తా. మీరు అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇట్లాంటివన్నీ ఏవైతే నెట్వర్కింగ్ డేటా సెంటర్స్ పెట్టగలిగిన కెపాసిటీ ఉన్న కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీస్కి మీరు జాబ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏ రోజైనా మీ జాబ్ పోద్ది. ఎందుకంటే వాళ్ళ డేటా సెంటర్స్ కానీ అవి కానీ ఇవి కానీ ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఎంప్లాయీస్ తీసేస్తారు. ఆర్కిల్ అయినా సరే ఇవన్నీ మీరు చూస్ చేసుకోవాలని కంపెనీలు ఎలాంటివంటే యాజ్ ఎ ఫ్రెషర్గా అయినా ప్రోడక్ట్ బేస్డ్, బ్యాంకింగ్ సెక్టారు, పేమెంట్ గేట్వేస్ ఇలాంటివి చూస్ చేసుకోవచ్చు. హెల్త్ కేర్ అంటే సిమెన్స్, యుఎస్లో ఉన్న యునైటెడ్ హెల్త్ గ్రూపు, ఇంకా చాలా ఉన్నాయి, కొడితే వస్తాయి. నేను జస్ట్ మెన్షన్ చేస్తున్నా తెలిసింది. తర్వాత మిడ్ లెవెల్ కంపెనీస్కి వెళ్తే డెల్ ఇట్లాంటివన్నీ చూసుకోవచ్చు. ఓకే, తర్వాత సర్వీస్ బేస్డ్ అయితే వాళ్ళు వీళ్ళకి పనిస్తారు. అంటే ప్రోడక్ట్ బేస్లు సర్వీస్ బేస్కి పనిస్తాయి. కాబట్టి ప్రోడక్ట్ బేస్ లే ఆఫ్ చేసి సర్వీస్ బేస్లు ఎగిరిపోద్ది. కాబట్టి ఏంటంటే ప్రోడక్ట్ బేస్డ్ ఈజ్ ద అప్పర్ వన్. కాబట్టి సర్వీస్కి వెళ్ళి నో ప్రాబ్లం. మీకు ఎక్స్పీరియన్స్ వచ్చి మీరు డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ నేర్చుకొని ప్రోడక్ట్కి వెళ్ళగలిగితే దట్ ఈస్ బేర్ మినిమమ్ యూ కెన్ డూ ఫర్ యువర్ లైఫ్. ఓకే, రిమెంబర్ దిస్. సో ఇలా ఈ లేఆఫ్స్ వల్ల ఏమీ కాదు, స్కిల్ ఉంటే నువ్వు ఎలా అయినా బతకొచ్చు. గాట్ ఇట్. అది అంటే ఈ డౌట్ అడిగారు కాబట్టి నేను చెప్తున్నా. ఎక్స్పీరియన్స్ వాళ్ళకి మీకు తెలుసు ఎలా చేసుకోవాలి, రోడ్ మ్యాప్స్ ఉన్నా యూ కెన్ గో త్రూ ఇట్. ఇంకేదన్నా డౌట్స్ ఉంటే అడగండి. ఓకేనా. మన మైక్రోసాఫ్ట్ 4,800 crores బిల్ వచ్చింది క్లౌడ్ కోడ్కి. ఎందుకు అవసరం లేదు. దాని బదులు సగం జీతంతో మళ్ళీ సీనియర్ ఇంజనీర్ని తీసుకోవచ్చు.
ఇప్పుడు ఇదంతా జరుగుతుంది కాబట్టి ఏఐ టూల్స్ ఎంతవరకు వాడాలో దాన్ని యూజ్ చేసి వాడుకోవాలి, అంతేగాని దానికి అడ్వాన్స్ అయ్యే ఛాన్స్ లేదు. ఓకే, కాబట్టి ఇప్పుడు ఇండియన్ ఐటీ సెక్టర్ మళ్ళీ బూమ్ అవుతుంది. ఎందుకు? ఏ ప్రాజెక్ట్ అయినా డాలర్స్లో అక్కడ యూఎస్లో యూరోస్లో పే చేసేదే ఇండియన్ కన్వర్జేషన్లో మనకి తక్కువకి లేబర్ దొరకద్ది కాబట్టి సర్వీస్ అందుకే మనకి ఎక్కువ ఉంది ఇండియాలో. కాబట్టి అక్కడ జాబ్స్ మనకు సర్వీస్గానే వస్తాయి, మన కాంట్రాక్ట్ హైర్ లాగా ఈ ఈ సర్వీస్ కంపెనీస్కి అన్నీ వస్తాయి. టీసీఎస్ నుంచి ఇన్ఫోసిస్ వరకు మొత్తం అన్ని కంపెనీస్కి ప్రాజెక్టులు మళ్ళీ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఏఐ బబుల్ పగిలిందంటే ఏఐని వాడడం తగ్గిస్తారు. ఏది? ఏజెంటిక్ ఏఐ. అది కాస్ట్ ఎక్కువ, దాని బదులు ఎంప్లాయీస్ని పెట్టచ్చు. అది జరుగుతుంది. ఈ ఎండ్ ఆఫ్ ద ఇయర్ 2026 ఎండ్ ఆఫ్ ద ఇయర్కి మళ్ళీ బూమ్ అవుద్ది ఇండియన్ ఐటీ. ఏదైనా ఒక టూల్ మంచిగా ఉంది, అది రీప్లేస్ చేస్తుందంటే అది వాడి మార్కెటింగ్ స్ట్రాటజీ. అది వాడు క్లాడ్ అయినా యాంథ్రోపిక్ ఎవడైనా సరే అది ఏది చేయలేదు. దానికి ఇచ్చారంటే పక్క రోజు క్లోజ్ చేస్తుంది ప్రపంచాన్ని. కాబట్టి రిమెంబర్ దిస్ పాయింట్. అది ఇప్పుడు జరగదు. యుఎస్ నేషనల్ సెక్యూరిటీ కూడా క్లాడ్ ఫేబుల్ని స్టాప్ చేసింది, మైథోస్ ఫేబుల్ని. ఓకే, సో అదంతా ఏం మొత్తం మాటలే, గాల్లో మాట్లాడింది. కాబట్టి నేర్చుకోవడం ఇంపార్టెంట్. నేర్చుకొని రైట్ వేలో నేర్చుకొని ఎక్స్పోజ్ చేయడం ఇంపార్టెంట్. ఐ నో ఫ్రెషర్స్కి ఆపర్చునిటీస్ తగ్గినాయి బికాస్ ఆఫ్ ఆల్ దిస్. బట్ ఉన్న ఆపర్చునిటీని ఎలా గ్యాదర్ చేసుకోవాలనేది, గెయిన్ చేసుకోవాలా మీకు అనేది నేను చెప్పిన ఫాలో అయినా మీకు సరిపోద్ది. యూ కెన్ డూ దట్ వే. ఓకే, నో నీడ్ టు వరీ. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్.